మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ గారు కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. తన పైన హత్యాయత్నం జరిగిందని చెప్పేసి తను చంపేందుకు కుట్ర పన్నుతున్నారంటూ కామెంట్స్ అయితే చేశారు. మరి ఎందుకు ఈ కామెంట్స్ చేశారు? ఎవరు అతన్ని చంపడానికి ప్రయత్నాలు చేశారు? మరి ఇతను ఎవరి మీద కామెంట్స్ అంటే ఎవరి మీద ఆరోపణలు చేస్తారు? దీనికి సంబంధించి ఏం చెప్తారు? మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఒక సంచలనమైన ఆరోపణ చేశాడు. అదేంటంటే నా మీద హత్యాయత్నం, నన్ను చంపాలని కొంతమంది చూస్తున్నారు అనేది ఆయన ప్రధానమైన ఆరోపణ. ఇది ఇప్పుడు సంచలనంగా మారింది. సో ఆయన ఆల్రెడీ మనకు తెలుసు పేరుని నాని మీద కూడా కేసు పెట్టారు, ఇంకొక 29 మంది కూడా కేసు పెట్టారు. అంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా వైసీపీ నాయకుల మీద వివిధ రకాల కేసులు పెట్టడం, కొంతమంది వంశీ లాంటి వాళ్ళని, పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళని, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఇలాగా రకరకాల కేసుల్లో వీళ్ళని జైలుకి పెట్టడం అనేది మనకు కనబడుతుంది. అది అన్ని పార్టీలు చేస్తున్నాయి. గతంలో జగన్ కూడా అలాగే వివిధ తెలుగుదేశం నాయకుల మీద కేసులు పెట్టి, చింతమనేని ప్రభాకర్ లాంటి వాళ్ళ మీద 60 కేసులు, వాళ్ళు బయటికి రాగానే ఇంకొక పీటీ వారెంట్ అంటారు, ప్రిజనర్ ఇన్ ట్రాన్సిషన్ వారెంట్, ట్రాన్సిట్ వారెంట్. ఈ ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్ వారెంట్తో, పీటీ వారెంట్తో మళ్ళీ అరెస్టులు చేసి లోపలేయడం, ఇలా అది జగన్ పెద్ద ఎత్తున చేశాడు. ఇప్పుడు తెలుగుదేశం ఇంకా దాన్ని ఇంకొంత డిగ్రీ పెంచింది. రెడ్ బుక్ రాజ్యాంగం అని వాళ్ళు అంటున్నారు కదా, దానికి తగినట్టే వీళ్ళు ఇంకొక సిస్టమేటిక్గా, మోర్ ఆర్గనైజ్డ్గా, ఎందుకంటే వైసీపీతో పోలిస్తే తెలుగుదేశం వెరీ ఆర్గనైజ్డ్, వీళ్ళ లీగల్ నెట్వర్క్ చాలా బాగుంటుంది. పైగా వీళ్ళకి సుప్రీంకోర్టు టాప్ 10లో ఉండే సిద్ధార్థ లూత్రా గైడెన్స్ ఉంది. సో అందువల్ల వీళ్ళు మోర్ ఆర్గనైజ్డ్గా, మోర్ సిస్టమేటిక్గా డిగ్రీస్ని పెంచి చేస్తున్నారు. సో అందువల్ల ఇప్పుడు వైసీపీ నాయకులు దీన్ని ఎదుర్కొంటున్నారు. వాళ్ళు కూడా సిద్ధం అయిపోయారు. మనం జైలుకి వెళ్లాల్సి ఉంటుంది, మనం మీద హరాస్మెంట్ భరించాల్సి ఉంటుంది. ఇంకా ఆల్రెడీ 17 నెలలు అయిపోయింది. కొద్ది రోజులు భరిస్తే ఎలక్షన్లు వస్తాయి, ఆ టైంలో మనల్ని వీళ్ళేం చేయరు, సింపతి వస్తుందని. కాబట్టి ఇంకో 1.5 ఇయర్ కొద్దిగా భరించాలి మనం అన్న దాంతో వీళ్ళు కూడా రెడీ అయిపోయారు. క్లారిటీ ఉంది వాళ్ళకి కూడా. సో అందువల్ల ఇప్పుడు మెల్లమెల్లగా ఏమైనారంటే జగన్ అండ్ పార్టీ వాళ్ళు కూడా దీన్ని ఎదుర్కోవడానికి ప్రజల సమస్యలని కేంద్రంగా తీసుకొని ఈ ప్రభుత్వం మీద పోరాడాలని డిసైడ్ అయ్యారు. ఎంత వ్యతిరేకత వస్తుంటారా అని, అది ప్రజల సమస్యల మీద కానీ మనం పోరాడితే, ఆ ఇష్యూలో మనల్ని నిర్బంధం చేస్తే అప్పుడు ప్రజల్లో మనకి సింపతి వస్తుంది, ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది అన్న ఒక స్ట్రాటజీతో వైసీపీ రంగంలో దిగింది. బేసిక్గా వాళ్ళ వ్యక్తిగత ఇష్యూలు కాకుండా ప్రజల సమస్యల మీద పోరాడాలి అన్న ఒక ప్లాన్తో వాళ్ళు చేశారు. దాంతో అనుకోకుండా వాళ్ళకి మెడికల్ కాలేజ్ మీద తెలుగుదేశం చేసిన ఒక తప్పు వల్ల అది వాళ్ళకి ఇష్యూ ఉపయోగపడింది. ఈ లోపల కల్తీ మద్యం మొలకల చెరువులో జరిగింది, అది ఒక ఇష్యూ ఉపయోగపడింది. ఇక ఎట్లాగూ వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని పరిస్థితి, బడ్జెట్ లేదు కాబట్టి అది ఉంది. అట్లాగే అమరావతి మీద ఫోకస్ చేస్తున్నారన్న ఒక ఆస్పెక్ట్ ఉంది. ఇవన్నీ పెట్టుకొని వాళ్ళు రంగంలో దిగారు. దీన్ని ఎట్లా రానియకుండా చేయాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ కేసులు పెట్టడం, అరెస్ట్, ఇదొక్కటే మెథడ్లోనే వెళ్తున్నారు. వీళ్ళ దగ్గర ఇంకా వేరే ఆయుధాలు లేవు. కేసులు పెట్టడం, వాళ్ళని అరెస్ట్ చేయడం అన్న ఒక ఆయుధం పెట్టుకొని వీళ్ళు వెళ్తున్నారు. ఆ ఆయుధం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది వాళ్ళ డౌట్గా ఉంది. ఈ నేపథ్యంలో ఒక పక్క పేర్ని నాని మీద కేసులు పెట్టారు. ఈరోజు అతన్ని ఏమన్నా అరెస్ట్ చేస్తారు? ఆయన నిన్ననే ప్రెస్ మీట్లో చెప్పారు, నేను రెడీగా ఉన్నాను అరెస్ట్ చేస్తే. నన్ను గతంలో కూడా మీ ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైలుకి పంపించారు, పెట్టండి, జైలుకి వెళ్ళి వస్తాను, ఏమవుతుంది అనేది ఆయన కూడా చెప్పాడు. అంటే వైసీపీ వాళ్ళు ఎలా ఉన్నారంటే, మా టోకన్ వచ్చినప్పుడు పిలిస్తే మేము వెళ్ళాలి సార్, రెడీగా ఉన్నామని చెప్తున్నారు. అలాగా వాళ్ళు సిద్ధమైపోయారు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఒక సంచలనమైన ఆరోపణ ఎందుకు చేశాడంటే, అక్కడ విజయనగరంలో అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి, సిరిమాను సంబరం అని అంటారు. ఈ సిరిమాను సంబరంకి ఆయనకి ఆహ్వానం ఉంది. ఆయన వస్తున్నాననేది ముందుగా, అంటే లోకల్గా ఉన్నప్పుడు ఎమ్మెల్సీ కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్సీలకు కూడా లోకల్ కమిటీల, ఉత్సవ కమిటీలు ఆహ్వానం ఉంటాయి. అప్పుడు ఆయన వస్తున్నప్పుడు ఒక ఎమ్మెల్సీ కాబట్టి ఆయనకి మినిమం ప్రోటోకాల్ ప్రకారం సెక్యూరిటీ అవి పోలీసులు కల్పించాలి. ఆయన చెప్తున్నది ఏమంటే, ఏమీ నాకు కల్పించలేదు, అసలు జీరో, నాకు, నేను ఒక ఎమ్మెల్సీని, మినిమం నాకు కల్పించాలి, కానీ నాకు ఏమీ కల్పించలేదు పోలీసులు అనేది ఒక ఆరోపణ. రెండవది అంటే అర్థమేమి, నా మీద ఎవరన్నా అటాక్ చేసినా కూడా రక్షణ లేదు నాకు. సో ఇండైరెక్ట్ గా వాళ్ళు నన్ను
ఎవరైనా చంపాలనుకుంటే చంపండ్రా అన్నట్టుగా వదిలేశారు. సో ఇండైరెక్ట్ గా నన్ను హత్య చేయడానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు అనేది ఆయన ఆరోపణ. రెండవది ఏంటంటే ఈ సిరిమాన సంబరాన్ని చూసేదానికి ఒక వేదిక ఏర్పాటు చేశారు. ఆ వేదిక కూలి ఎమ్మెల్సీ సురేష్ బాబు కూడా గాయపడ్డాడు, వీళ్ళ ఎమ్మెల్సీ. సో అది కూడా ఆయన చెప్తున్నాడు. అంటే వేదిక కూలడం ఇవన్నీ కూడా ప్లాన్ ఉంది వీళ్ళది. నేను అక్కడ పోయి కూర్చున్నాక వేదిక కూల్చాలని ప్లాన్ చేశారు, కానీ అది ముందే కూలింది. సో నా మీద హత్యాయత్నం చేస్తున్నారు, నన్ను చంపాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారు అనేది ఆయన అన్నాడు. ఆ కొంతమంది ఎవరు, దీంట్లో తెలుగుదేశం వ్యక్తుల, బీజేపీ వాళ్ళ, లేకపోతే ఎవరు అనేది ఆయన చెప్పలేదు. ఓవరాల్ గా అది ఆయన చెప్పాడు. రెండోది గోవా గవర్నర్ ఇక్కడ అరాచకాలు జరుగుతున్నాయి, పట్టించుకోవట్లేదు. గోవా గవర్నర్ ఎవరంటే మన అశోక్ గజపతిరాజు. ఆయనకి గోవా గవర్నర్ ఇచ్చారు బీజేపీ ప్రభుత్వం. సో ఆయన ఆధ్వర్యం విజయనగరంలో ఈ చాలా గుళ్ళకి ఆయనే అధిపతిగా ఉంటాడు. సో ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంటాయి. మరి కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే విపరీతమైన దందాలు నడుస్తుంది. ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో ఒక ఉండి ఏర్పాటు చేసి ఆ ఉండి డబ్బుల అధికారులు తినేస్తున్నారు. ఈవెన్ ఎన్ని అక్రమాలు జరుగుతుంటే కూడా గోవా గవర్నర్ నిద్రపోతున్నాడు, ఏం చేస్తున్నాడు, నేను గోవా గవర్నర్ దృష్టికి తీసుకెళ్తాను ఇవన్నీ అనేది కూడా ఆయన ఆరోపించాడు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఇందాక చెప్పినట్టుగా ప్రతి చోట కూడా వైసీపీ వర్సెస్ కూటమి అనేది ఘర్షణ రూపాల్లో రకరకాల రూపాల్లో వస్తాయి. ఇక్కడ కొద్దిగా పెద్ద నాయకులు, బొత్స లాంటి నాయకులు ఉన్న చోట వాళ్ళు కొద్దిగా స్ట్రాంగ్గా ఎదుర్కొందాం ఏమవుతుంది అన్న దీంట్లోకి వచ్చేసారు. మనం సైలెంట్గా ఉన్నా వాళ్ళు అది చేస్తారు. ఇప్పుడు కృష్ణమురళి నేను విరమిస్తున్నాను రాజకీయాలు, నమస్కారం చంద్రబాబు నన్ను క్షమించండి అని చెప్పి వెళ్ళిపోతే కూడా ఆయన్ని పట్టుకొచ్చి ఒక హార్ట్ పేషెంట్ని పట్టుకొచ్చి ఆయన్ని 4 రోజుల పైన 2 నెలల వరకే ఆయన్ని నిర్బంధించి వేధించి ఆయన మీద పీటీ వారెంట్ ఇష్యూ చేసి కేసులు పెట్టి వేధించారు. సో అలాంటప్పుడు సైలెంట్గా ఉన్నా చేస్తున్నప్పుడు నువ్వు ఇంట్లో ఉన్నా చేస్తారు కాబట్టి అదేదో వీధిలోకి వచ్చి పోరాటం చేద్దాం, ప్రజల సమస్యల మీద మనం మాట్లాడితే మనకి మంచి పేరు వస్తుంది కదా అన్న ఒక స్ట్రాటజీ మార్చుకున్నారు వీళ్ళు. సో దీంతో ఇప్పుడు బొత్స కూడా అదే పరిస్థితి. బొత్స ఏంటంటే తన మీద ఓన్లీ దాడి జరుగుతుంది అనేది మాత్రమే ప్రొజెక్ట్ చేయకుండా అది చేస్తే ఆయన వ్యక్తిగత విషయంగా అయిపోతుంది. కాబట్టి ప్రజలకు సంబంధించి కూడా అంటే ఆ ఉత్సవాల్లోనే అక్రమాలు జరుగుతున్నాయి, అది ప్రజలకు అనుకూలంగా లేవు, డబ్బులు అక్కడ తినేస్తున్నారు, ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో ఉండీలు పెట్టేసి కలెక్ట్ చేసేస్తున్నారు, అక్రమాలు జరుగుతున్నాయి, ఈ అక్రమాల్ని గోవా గవర్నర్ పట్టించుకోవట్లేదు అని ఆ నెరేటివ్ తీసుకురావడం ద్వారా ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి ఒక వ్యతిరేకమైన నెరేటివ్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఒక ప్లాను బొత్స దగ్గర కనిపిస్తుంది. దీనికి సెన్సేషనలైజ్ చేయడానికి తనని చంపాలని ఒక ప్లాన్ చేస్తున్నారు అనే తీసుకురావడంలో ఆ యాంగిల్లో దీన్ని ప్రొజెక్ట్ చేయడం ద్వారా మీడియా అటెన్షన్ అండ్ ప్రజల అటెన్షన్ అనేది ఆటోమేటిక్గా బొత్స వైపు వెళ్తుంది. సో ఇది బొత్స ప్లాన్గా మనకు కనబడుతుంది. ఎందుకంటే లేదంటే ఆయన క్లియర్గా పోలీసులు కంప్లైంట్ ఇచ్చు తనని ఎవరు హత్య చేయడానికి ట్రై చేస్తున్నారు అది చెప్పచ్చు. ఎందుకంటే ఎవరో తెలియకుండా వచ్చి ఎవరో నన్ను హత్య చేస్తున్నారంటే ఎలాగా ఉంటుంది, వేగ్గా ఉంది. కాబట్టి క్లియర్గా ఆయన ఏంటంటే నిజంగా ఆయన మీద హత్యా ప్రయత్నం జరుగుతుందని తెలిసినప్పుడు క్లియర్గా కంప్లైంట్ ఇవ్వాలి పోలీసులకి. అది చేయకుండా ఆయన పొలిటికల్ విమర్శ చేస్తున్నాడు అంటే అర్థమైందంటే ఆయన ఈ ప్రభుత్వాన్ని ఎరుకుని పెట్టదలుచుకున్నాడు. ఈ ప్రజల్లో ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత క్రియేట్ చేయడం కోసం ఆయన ప్లాన్ చేస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.